పని చేయకపోతే ఆయన మీద కేసు చేయాలి అనేది మాకు గైడ్లైన్స్ చేస్తాం. సో టీస్లో కూడా మీరు డిపార్ట్మెంట్ వారిగా దయచేసి రిపేర్ చేయాలని చెప్పేయండి. డోంట్ డిపెండ్ ఆన్ టీజీఎంఐ. ఎక్విప్మెంట్ ఆడిట్ దయచేసి మేము ఇంజనీర్ని పంపిస్తాము, టెక్నీషియన్స్ అయినా ఎంత అయినా, బట్ ఎక్విప్మెంట్ ఆడిట్ వల్ల తప్పకుండా Chairman Collector Garu and Anupal Reddy Garu and our Mayor Madam Uma Ramesh Garu and our Madam Kavita Reddy Madam for coming over, and all the Municipal Commissioner Garu, our Principal and all the HODs and DMHO Madam and other DCHs and all the Jilla Adhikarulu ikkada vachinanduku ee roju district hospital development society ద్వారా రివ్యూ మీటింగ్ జరిగింది. దీనికి చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు, తర్వాత సలహాదారులుగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, నేను, తర్వాత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు, అలా కవితారెడ్డి గారు, మిగతా తాయర్ బిన్ హమ్దాన్ గారు, మున్సిపల్ మేయర్, తర్వాత మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ఆల్ ద గవర్నమెంట్ డాక్టర్స్, హెచ్ఓడిస్, గవర్నమెంట్ సూపరింటెండెంట్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్. అది వల్ల ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్లో అసలు ఏం జరుగుతుంది, ఎంత మటుకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిదని తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ బాగా చేస్తూ ఉన్నారు పని, సో వర్క్ కూడా బాగా అవుతూ ఉంది. అయితే ఇంకా ఈ ప్రొక్యూర్ చేసినటువంటి ఎక్విప్మెంట్స్, ముఖ్యంగా కొన్ని వెంటిలేటర్సు, తర్వాత కొంచెం ఆపరేషన్ థియేటర్స్లో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టు తెలిపారు. దాని ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. వెంటనే రిపేర్ చేయాల్సినటువంటి ఎక్విప్మెంట్లు అందరినీ కూడా ఇంజనీర్లను పిలిపించి వెంటనే రిపేర్ చేయించాలి. వెంటిలేటర్స్ కావచ్చు, ఇంకా అనస్థీషియా ఎక్విప్మెంట్ కావచ్చు, ఇదంతా. దాంతోపాటు థియేటర్స్ కూడా 1-2 చెడిపోయినవి ఉంటే బాగా వెంటనే రిపేర్ చేయించి బేసిక్గా ఏదైతే ఈ టెర్షియరీ కేర్ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా బాగా అయ్యేటట్టు చేయమని చెప్పినాం. అది కాకుండా ఇంకా మరి ఇక్కడ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ని కూడా కొన్ని పెట్టాలని చెప్పినాం. మిగతా ఇంకా స్టాఫ్ కానీ రిక్వైర్మెంట్ కానీ అన్నీ కూడా మొత్తం కూడా ఒక రిపోర్ట్ వారం రోజులు ఇవ్వమని చెప్పినాం. దాని ద్వారా మరి గవర్నమెంట్ దృష్టికి పోయి మన దగ్గర కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఒక 6 కోట్ల వరకు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉద్దేశం ఒకటే, గవర్నమెంట్ ఏంటంటే మరి పేదవానికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ జరగడం జరిగింది. ఇవాళ నిజామాబాద్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవానికి వైద్యం అందుతూ ఉంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా ప్రైవేట్లకు వెళ్ళకుండా మరి ఇక్కడనే ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేయాలనే ప్రయత్నం. ఆ విధంగానే మనం ఇవాళ డిసిషన్ తీసుకున్నాం.